షేక్ రసీదా బేగం భర్త షేక్ మీరా సాబ్ వారు వృత్తి భిక్షటన చేసేవారు. వారు కాజ్పేట హన్మకొండలో నివాసం ఉండేవారు. వారికి భర్త వికలాంగుడు, తనకి 2 చిన్నపిల్లలు ఉండేవారు. అందువల్ల మండి బజార్లోని మసీద్ దగ్గర అడుకుంటూ తమ కుటుంబాన్ని పోషించేది. అడుకోవడం వల్ల వచ్చే డబ్బులు తమ కుటుంబాలు సరిపోకపోవడంతో వరకల్ మండి బజార్ ఏరియా దగ్గరలోని మద్రాసి మసీద్ దగ్గర నిలబడి ఉండగా అంతలో పెట్రోలింగ్ పోలీస్ వారు రాగా వారిని చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించగా నిందితురాల్ని పోలీసులు పట్టుకున్నారని ఇంతే గంజార్ సీఏ మచ్చ శివకుమార్ తెలిపారు. నిందితురాల దగ్గర సుమారు 250 గ్రాముల గంజాయి ఉందని, దాని విలువ 6,250 రూపాయలు మరియు తన వద్ద గంజాయి అమ్మిన డబ్బులు 3,050 రూపాయలను పోలీసు వారు సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా సీఏ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి అమ్మినా, అక్రమ రవాణా చేసిన, దగ్గర ఉంచుకున్న మరియు గంజాయి తాగిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఎవరు ఇచ్చిన మొన్న నిన్నేమో బలాటోడు ఫేస్కు